లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ ఆన్లైన్ ఏకం సెషన్లో లాసా ఫౌండేషన్ తరఫున జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన ఆన్లైన్ గూగుల్ మీట్ సెషన్లో కలిసి వచ్చిన పెద్దలకు, చిన్నారులందరికీ, పిల్లలందరికీ కూడా డివైన్ బ్లెస్సింగ్స్. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు లాసా ఫౌండేషన్ తరఫున యంగ్ జనరేషన్ మన జీవితం ఎంతో విలువైంది. ఎంత విలువైందంటే ఈ ప్రపంచంలోని గొప్ప వాళ్ళందరూ పిల్లలుగా ఉన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన వాళ్ళే, అంతే కదా. ఒక సైంటిస్ట్ తీసుకుంటుంటే ఐన్స్టీన్ అయినా, ఒక శ్రీనివాస రామానుజమైనా, ఒక మహమ్మద్ ప్రవక్త అయినా, ఒక బుద్ధుడైనా, ఒక కృష్ణ పరమాత్మ అయినా, ఏ రంగంలో ఎవరిని తీసుకున్నా బాల్య స్థాయి నుంచి ఇన్ చైల్డ్హుడ్ మేనర్ వాళ్ళు ఎదిగి అద్భుతమైన రీతిలో జ్ఞానాన్ని సంపాదించడం వల్ల మాత్రమే ప్రపంచంలో నేటి వరకు చాలా వేల సంవత్సరాలు అయిన తర్వాత కూడా, వందల సంవత్సరాలు అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ముఖ్యంగా తల్లి మనల్ని 9 నెలలు తన శరీరంలో మనల్ని భరించి తన రక్తాన్ని మనకి ఆహారంగా అందించి తను బ్రతుకుతుందో చనిపోతుందో తెలియని పరిస్థితుల్లో మనకు జన్మనిస్తుంది. అది ఎంత త్యాగం అండి. పిల్లలు మనలో ఎంతమందికి తల్లి యొక్క త్యాగం తెలుసు? తల్లి మాట వెంటనే కొట్టిపడేస్తాం. తల్లి చెప్పిన మాటకి ఏ విలువ ఇవ్వం మనం. తండ్రి పుట్టిన మొదలు మన ఆలన పాలన చూస్తూ ఎన్నిటినో భరిస్తూ, అద్భుతం కదా. తల్లిదండ్రుల కోసం మనం రోజులో కనీసం ఒక్క నిమిషం ఆలోచించద్దా? ఎటువంటి జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు మనకి, మనం ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నామా? నిజంగా వాల్యుబుల్గా జీవిస్తున్నామా? మనకున్న సమయాన్ని ఎంత వృధా చేస్తున్నామో? ఎంత అద్భుతమైన జీవితం భగవంతుడు మనకి ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. సంస్కారం ఉన్నదా? విజ్ఞత ఉన్నదా? సభ్యత ఉన్నదా? ఒక మర్యాదను పాటిస్తూ ఉన్నామా? తల్లిదండ్రుల ఆకాంక్షల కోసం జీవిస్తూ ఉన్నామా? మనకేమైనా జీవితంలో లక్ష్యం ఉన్నదా? మనకు లక్ష్యం అంటూ ఉంటే మన ఏదైనా మార్గంలో సరైనటువంటి త్రోవలో వెళ్తున్నామా? నిజంగా మనం ఇప్పటిలాగా ఉంటే జీవితంలో బాగుపడతామా? జీవితంలో బాగుపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? పిల్లలు మనమే ఎవరికి వారిగా సమాధానం చెప్పుకోవాలి. ఎస్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మారుతాం. డియర్ స్టూడెంట్స్, ఆలోచించండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తరగతులు మారిపోతున్నాయి, క్లాస్ రూమ్స్ చేంజ్ అయిపోతున్నాయి, మనం పెద్ద అయిపోతున్నాం. కానీ మన బుద్ధి వికసిస్తోందా? మనసులో ఆలోచనలు సక్రమంగా ఉన్నాయా? మనందరం ఆనందయుక్తంగా ఉన్నామా? మన బిహేవియర్లో ఏమైనా మార్పు ఉందా? దేనికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అనే ఈ సబ్జెక్టులు అసలు దేనికి? పరీక్షలు రాసి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికా? ఈ ప్రశ్నలన్నిటికీ పిల్లల సమాధానాలు తెలియాలి. రామకృష్ణ పరమహంసుల వారి దగ్గర శిష్యుడిగా ఉండేటువంటి యొక్క స్వామి వివేకానంద గొప్ప ప్రశ్నలు అడగడం వల్ల మాత్రమే అతను అద్భుతమైనటువంటి యొక్క స్వామీజీగా, తత్వవేత్తగా, భారతీయ సనాతన ధర్మానికి కానీ, భారతీయ తత్వానికి కానీ, యువజనులను కానీ, విద్యార్థులను కానీ మేల్కొల్పి సరైన రుజుమార్గంలో మంచి త్రోవలో నడిపించడానికి ఇప్పటి వరకు ఒక అద్భుత వ్యక్తిగా వెలుగొందుతూనే ఉన్నారు.
తెలుసుకోవాలి డియర్ స్టూడెంట్స్. ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఎన్ని గంటలకు లేవాలి, అసలు స్కూల్కి వెళ్ళి ఎందుకు చదువుకోవాలి? మై ఫండమెంటల్ క్వశ్చన్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఎంతకు లేవాలి, ఏ విధమైన ఆహారం భుజించాలి, అసలు ప్రపంచంలోకి మనం ఎందుకు పుట్టాం, వై వీఆర్ బార్న్? ఈ ప్రశ్న సమాధానం చెప్పగలరా? ఎనీబడీ ఇన్ దిస్? నో. నిరంతరం మన చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో యూట్యూబ్లో షార్ట్లు చూసుకుంటాం, ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటాం, లేదా వేరే గేమ్స్ ఆడుకుంటాం, జీవితాన్ని ఊరికే వృధా చేసుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మీకు చాలామంది చెప్పుండొచ్చు, కానీ లాసా ఫౌండేషన్ తరఫున మాదొక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఒక టాపిక్ బ్యూటిఫుల్ లైఫ్. బ్యూటిఫుల్ లైఫ్, అందమైన జీవితం. అంటే అసలు ఏంటి అందమైన జీవితం? అంటే ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకొని, తల బాగా దూకొని, మంచి ఫ్యాషన్ఫుల్ డ్రెస్సులు వేసుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని, అబ్బాయిలు అయితే హీరో మాదిరిగా హెయిర్ కట్ చేయించుకొని, చిరిగిపోయిన జీన్స్, టార్న్ జీన్స్తో, రబ్బర్ జీన్స్ వేసుకొని, ఇవన్నీ టార్న్ జీన్స్ తిరగడమా అందమైన జీవితం అంటే? నో. చాలా జాగ్రత్తగా వినండి. బ్యూటిఫుల్ అనేటువంటి పదానికి అర్థం మారిపోయింది. బ్యూటిఫుల్ లైఫ్ అంటే అందమైన జీవితం. ఈ అందమైన జీవితం అంటే ఎలా ఉండాలి? పిల్లలు, మీకు సింపుల్ ఫార్ములా. ఇవాళ మీరు బ్యూటిఫుల్ అనే పదానికి అర్థం తెలుసుకోండి. స్పెల్లింగ్ ఎలా బ్యూటిఫుల్ అనే పదానికి? BEAUTIFUL, బ్యూటిఫుల్. LIFE, బ్యూటిఫుల్ లైఫ్. అంతే కదా? కానీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దీనికి డెఫినేషన్ని ఎక్కడ ఉంది తెలుసుకుందాం. అదేం తెలుసా? బ్యూటిఫుల్ అన్న పదాన్ని కొన్ని ముక్కలుగా విడదీద్దాం. బ్యూటిఫుల్లో ఫస్ట్ రెండు అక్షరాలు BE, B, A ఫర్ యాన్, B యాన్. తర్వాత ఏంటి? యు అంటే యూజ్ఫుల్, B యాన్, యూజ్ఫుల్. తర్వాత ఏంటి? T, ట్రూత్ఫుల్, యూజ్ఫుల్, ట్రూత్ఫుల్. I for instrument, I for instrument, BEAUTIFUL. మరొక మాట చెప్తున్నాను. Be an useful, truthful instrument, చివరిలో FUL, for ultimate love, for ultimate love. అత్యున్నతమైన ప్రేమ కోసం, చాలా జాగ్రత్తగా ఉన్నారు పిల్లలు, అత్యున్నతమైన ప్రేమ కోసం బీ యాన్ యూజ్ఫుల్ అండ్ ట్రూత్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, ఉపయోగకరమైన సత్యవంతమైన పనిముట్టుగా మారు. అత్యున్నత ప్రేమ అంటే ఎవరి మీద ప్రేమ అండి? మన జీవితం మీద మనకు ప్రేమ ఉండాలి. మన తల్లిదండ్రుల యొక్క జీవితం మీద మనకు ప్రేమ ఉండాలి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు కదా, ఎప్పటికీ ఎన్ని కష్టాలు పడుతున్నారు కదా. ట్రూత్ఫుల్గా ఉండాలి. ఎవరికి ఆన్సర్ చెప్పాలి? కళ్ళు మూసుకొని నీకు నువ్వు చెప్పాలి. డియర్ స్టూడెంట్, డియర్ చైల్డ్, నేను ఎన్ని గంటలు లేస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా ఉండాలి, నేను ఎలా చదువుతున్నాను, నేను ఎలా మర్యాద కలిగి ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, జీవితంలో ఎలాగా ఉపయోగపరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, ఇది తెలుసుకోవాలి. బీ యాన్ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, ట్రూత్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ అంటే ఉపకరణము. అంటే మనం ఒక సైకిల్ రిపేర్ చేయాలనుకోండి, ఒక రెంచ్ ఒక ఇన్స్ట్రుమెంట్. మనం ఒక ఎలక్ట్రికల్ వర్క్ చేయాలనుకోండి, ఒక టెస్టర్ ఒక ఇన్స్ట్రుమెంట్. మనం ఒక గోడలో మేక్ కొట్టాలనుకోండి, ఒక హ్యామర్ ఒక ఇన్స్ట్రుమెంట్. ఒక స్కానింగ్ తీయాలనుకోండి, ఒక మెషిన్ ఒక ఇన్స్ట్రుమెంట్. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలనుకోండి, ఆ ఆపరేటింగ్ ఉండేటువంటి ఆ కత్తి, ఇతరమైన అంశాలు ఉంటాయో దోస్ టూల్స్, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. అంతేకాదు, మనకి డాక్టర్ మనకి గుండె ఎట్లా కొట్టుకుంటుందో చెప్పేటువంటి స్టెథోస్కోప్ ఒక ఇన్స్ట్రుమెంట్.
అంటే ఒక ఉపకరణం. ఈ ఉపకరణం ద్వారా ఏదో ఒక మేలు జరుగుతుంది, అంతే కదా. ఈ ఫోన్ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా ఈ మాటలను మీరు వినగలుగుతున్నారు. అలాగే పిల్లలు, మన ద్వారా భగవంతుడు ఏదో ఒక గొప్ప విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పటానికి, ఈ ప్రపంచానికి వెలుగుగా మనం మారటానికి ఒక గొప్పదైన అవకాశంగా మనల్ని మార్చి తల్లి గర్భంలో పెట్టి ఈ భూమి మీద మనల్ని పుట్టించి నడిపిస్తున్నాడు. ఆ భగవంతుడి పైన ఆలోచన చేద్దాం. ఏ దేవుడా అని కాదు, దైవం ఎవరైనా కానివ్వండి, కానీ మనకి ఆశ, మనకి లక్ష్యం, మనకి ధ్యేయం ఏంటో మనం తెలుసుకోవాలి. నిజంగా మనం యూస్ఫుల్, ట్రూత్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా ఉన్నామా? ఉపయుక్తమైన పనిముట్టుగా ఉన్నామా? సత్యమైన పనిముట్టుగా ఉన్నామా? లేదే. మనల్ని మనం మోసం చేసుకోవట్లేదా? పిల్లలు అర్థం చేసుకోండి. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఎంత మనం మారాలి, ఎంత మన దైనందిన జీవితంలో ఉదయం ఎన్ని గంటలు వేస్తున్నాం, తల్లిని తండ్రిని ఎలా చూస్తున్నాం. కొంతమంది పిల్లలైతే తల్లిని తండ్రిని కుక్క కన్నా హీనంగా కసురుతున్నారే. చాలా అవసరం. జీవితంలో ఈ ప్రపంచానికి వెలుగైతే నీ తల్లి ఎంత సంతోషిస్తుంది, నీ తండ్రి ఎంత సంతోషిస్తాడు, ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారు కదా. దయచేసి గుర్తుంచుకోండి పిల్లలారా, మై డియర్ చిల్డ్రన్, మై డియర్ డార్లింగ్స్, జాగ్రత్తగా వినండి. ఈ క్షణం నుంచైనా కాస్త మారుదాం. ఉదయం 5 గంటలకల్లా లేద్దాం. లేచి ఏదో ఒక అద్భుతమైన పని పెట్టుకుందాం. పిల్లలు ఒక వైట్ పేపర్ మీద, A4 మీద రోజు అంటే ఒకసారి అందంగా ఒక మాట రాయండి. నేను ఈ క్షణము నుంచి అద్భుతముగా, ఆనందముగా నా లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నేను విశ్రమించకుండా సాధన చేస్తూనే ఉంటాను, అద్భుతమైన పని చేస్తూనే ఉంటాను. మన వ్యక్తిత్వం వల్ల పిల్లలు, డియర్ చిల్డ్రన్, మన వ్యక్తిత్వం వల్ల, మన ఆలోచన వల్ల మన తల్లిదండ్రులకి గొప్ప కీర్తి రావాలి. అంతే తప్ప వాడి మాటలు పడేటువంటి రీతిలో ఉండకూడదు. చదువు మీద శ్రద్ధ ఉండాలి, బాగా చదువుకోవాలి. మార్కులు కాదు, రిమార్కులు లేకుండా చూసుకోవాలి. మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. మంచి విద్యార్థి అయితే, నీ మాట తీరు బాగుంటే, నీ చూపు బాగుంటే, నీ వినికిడి బాగుంటే, నీ ఆలోచన సరళి బాగుంటే ఆటోమేటిక్గా నువ్వు మంచి విద్యార్థి అవుతావు, మంచి చైల్డ్ అవుతావు. అద్భుతంగా నీ తల్లిదండ్రులకి నీ జీవితాన్ని ఒక గిఫ్ట్గా ఇస్తావు. బజార్లో కొని తెచ్చేటువంటి వస్తువులు గిఫ్ట్లు కానీ కాదు. డియర్ చిల్డ్రన్, యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. అదే యు మస్ట్ బీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యూస్ఫుల్నెస్ అండ్ ట్రూత్ఫుల్నెస్ ఫర్ అల్టిమేట్ లవ్ టువర్డ్స్ యువర్ లైఫ్. మన జీవితం పట్ల మనకి అద్భుతమైనటువంటి ఆలోచన ఉండాలి. తల్లిదండ్రుల ఆకాంక్షల కోసం ఆలోచన చేయాలి. విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి. బుద్ధి చెప్తూ ఉంటుంది ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఏది వినాలి, ఏం వినకూడదు చెప్తూ ఉంటుంది కదా బుద్ధి. మరి మనసు వినదేమి? మనసు పిచ్చిపోత. మన మనసు మన మాట వినకపోతే, మనకి తెలివి తెచ్చుకోకపోతే ఎప్పుడు బాగుపడతాం? ఆలోచన చేయండి అందరూ కూడా. దేవుడు ఎంతో అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒక A4 మీద 3 ముక్కలు రాయండి. ఈ క్షణం నుంచి నేను మారుతాను. ఈ క్షణం నుంచి నేను మారుతాను. ఈ క్షణము నుంచి నేను మారుతాను. ఇంగ్లీష్లో ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ చేంజ్. నేను మారాలి. మీరు అనుకుంటే పిల్లలు బంగారం మీరు, కానీ బంగారం గనిలోంచి వచ్చినప్పుడు కూడా మట్టితో కలిసి ఉంటుంది. ఆ బంగారాన్ని శుద్ధి చెయ్యాలి, వాష్ చెయ్యాలి, మళ్ళీ తొలగించాలి, మిషన్లో వేయాలి, కరిగించాలి. అప్పుడే అది అద్భుతమైన బంగారంగా తయారవుతుంది. బాగుపడడం అంటే
అంత సులభం అనుకుంటున్నారా? ఉద్యోగం తెచ్చుకొని డబ్బులు సంపాదించడం మనమే కాదు, ఎవరైనా చేస్తారు. ఒక రోడ్డు మీద తిరిగాడేటువంటి యొక్క ఎద్దు, గుర్రం, కుక్క అవి కూడా డబ్బులు సంపాదించగలవు. కాదు కదా, డబ్బులు సంపాదన కాదు, కడుపుకి మనం తినటం కాదు, మనం ఏదో ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం కాదు. మన మాట ఎంత బాగుంది, ఎంత సంస్కారం ఉంది. అమ్మా అన్నం తిన్నావా? నాన్నగారు బాగున్నారా? ఎంత కష్టపడుతున్నారు? అమ్మా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అమ్మా మా కోసం ఉదయం నుంచి రాత్రి దాకా? ఎంత అద్భుతం, ఎంత ఆనందం అమ్మా, ఎంత అదృష్టం అమ్మా, ఎంత అద్భుతం అమ్మా, నీకు నేను కొడుకుగా నీ కూతురుగా నేను పుట్టాను అని తల్లి కాళ్ళకి దండం పెట్టి తల్లిని గుండెకి హత్తుకొని ఒక ముద్దు పెడితే తల్లికి అంతకు మించినటువంటి ఇంకేదైనా గొప్ప గిఫ్ట్ ఉంటుందా? ఆలోచన చేద్దాం మనందరం కూడా. మనం మారితే బాగుపడేది మన జీవితమే. మనం మారినంత మాత్రాన, గొప్పదైన జీవితం మాత్రాన మనం ఎవరికో ఏం చేసాము? ప్రపంచానికి వెలుగవ్వాలి. 10 మందికి మనం ఊపిరిని పొయ్యాలి, 10 మందిని బతికించాలి, ఒక గొప్ప ఇంజనీర్ అవ్వగలగాలి, గొప్ప డాక్టర్ అవ్వగలగాలి, ప్రాణాలు పోతూ ఉంటే ప్రాణాలు నిలబెట్టగలగాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక రోగానికి, ఒక క్యాన్సర్కో లేకపోతే ఒక రోగానికో ఒక మందుని కనిపెట్టాలి, ఔషధాన్ని కనిపెట్టాలి, ప్రపంచానికి వెలుగవ్వాలి, 4 తత్వంతో కూడా మాటలు చెప్పాలి, దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉండాలి, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. తల్లి గర్భంలో నుంచి నువ్వు బయట ఎదుర్కొంటా తెలుసా? నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి. డియర్ స్టూడెంట్స్, మై డియర్ చిల్డ్రన్, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. మీ శక్తి ఏంటో, మీ యుక్తి ఏమిటో, మీ పటుత్వం ఏమిటో, మీ బలం ఏమిటో, మీ వాక్ ఏమిటో, మీ దృష్టి ఏమిటో, మీ శ్రవణం వినే శక్తి ఏమిటో మీరు నిరూపించాలి. కనుక అందరూ కూడా తప్పనిసరిగా జీవితంలో ఒక ఆనందమైనటువంటి యొక్క రీతిగా వరకు మనం వెళ్ళగలగాలి. దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఆర్డినరీ కాదు. మీకు మంత్రం చెప్తాను ఇవాళ, మీకు 2 విషయాలు చెప్తున్నాను, 3 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి, ఒక A4 పేపర్ మీద ఈ క్షణం నుంచి నేను మారుతున్నాను, నేను మారుతాను, ఈ క్షణం నుంచి నేను మారుతున్నాను. ఎస్ రైట్, ఈ క్షణం నుంచి నేను మారుతున్నాను రాసి గోడకు అతికించండి. చదవండి రోజు, అటుపక్క ఇటుపక్క మీ ఇంట్లో ఎక్కడైతే ఆ పేపర్ అంటిస్తే, ఏ గోడ మీద, ఏ కిటికీ అంటిస్తే మీరు ఎక్కువ చూస్తారో దానికి అంటించండి. మంచి డిజైన్ కొట్టండి, రాయండి కలర్ఫుల్గా, ఈ క్షణము నుంచి నేను మారుతున్నాను. మారాలి మనం. ఎస్, నిన్న అలాగే ఉన్నాం, 2025లో అలాగే ఉన్నాం, 2024లో అలాగే ఉన్నాం. అప్పటికిప్పుడు తేడా ఏంటంటే హైట్ పెరిగాం, లావు అయ్యామో, ఇంకోటో. అది కాదు, మారాలి. ఎథికల్గా, మోరల్గా, నాలెడ్జ్ పరంగా, విజ్డమ్ పరంగా చాలా మారాలి. రెండవది ఏం చెప్తున్నాను, ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకోవాలి. ఎస్, ఐఎమ్ నాట్ హ్యూమన్, ఐఎమ్ గాడ్. నేను కేవలం మనిషిని కాదు, నేను ఒక దైవ స్వరూపం. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక మంచిని, గొప్ప విషయాన్ని అందించడానికి మాత్రమే నేను వచ్చాను. నువ్వు సైంటిస్ట్ అయ్యావనుకో, ఒక జబ్బుకి మందులు కనిపెట్టావనుకో, నీ తల్లి ఎంత సంతోషిస్తుంది, నీ తండ్రి ఎంత సంతోషిస్తాడు, నీకు విద్యను బోధించిన గురువులు ఎంత సంతోషిస్తారు. అవార్డుల రివార్డుల కోసం కాదు, ఏదైనా ఈ సమాజంకి, ఇదిగో పలానా సునీల్ పుట్టాడు, పలానా రేష్మ పుట్టింది, పలానా ఆనందన అబ్బాయి ఈ మంచి చేశాడు ఈ ప్రపంచానికి అని చెప్పుకోవాలి కదా. మనం గొప్పవారం అవ్వడం కన్నా కూడా మొదటగా మంచివారం అవ్వాలి. వీ మస్ట్ బికమ్ గుడ్. పిల్లలు, మీరందరూ చాలా మంచివాళ్ళు అవ్వాలి. చాలా ఆలోచన చేయండి. మీరు మారితే మీ తల్లిదండ్రుల ఆనందం, మీ గురువులకు ఆనందం, ప్రపంచంకి ఆనందం, అన్నిటికి మించి మీకు ఆనందం కదా. తప్పనిసరిగా అందరూ బాగా ఆలోచించాలి. 5 గంటలకల్లా మార్నింగ్ లేవగలగాలి. ఆ వేళలో చాలా వైబ్రేషన్ ఉంటుంది.
చాలా శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది వాతావరణంలో. కాబట్టి లేచి ఎర్లీ మార్నింగ్ చక్కగా బ్రష్ చేసి స్నానం చేసి కూర్చొని చదివి తల్లికి తండ్రికి కొంచెం సహాయం చేసి అమ్మ కాళ్ళకి దండం పెట్టి నాన్న కాళ్ళకి దండం పెట్టి బాగా చదువుకొని ప్రయోజకులమై ప్రపంచంలో ఏదైనా గొప్ప మార్పుకి మనం కనుక కారణమైతే ఎంత బాగుంటుంది కదా, ఎంత బాగుంటుంది కదా. ఆలోచన చేద్దాం. మన జీవితం చాలా విలువైంది కదా. మన మిత్రులకి అందరికీ చెడ్డ మాటలు చెప్పడం కాదు, మంచి మాటలు చెప్పాలి. ఇలా ఉండాలి. మనం మారదాం, బాగా చదువుకుందాం, వీలైతే తోటి వారికి సహాయపడదాం అని చెప్పగలగాలి. అందుకే బాబా గారు చెప్పారు, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎల్లవేళలా సహాయం చేయి, ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టకు అని బాబా చెప్పిన మాటల్ని మనం నమ్ముదాం. మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈ సెషన్ దేనికి పెట్టామంటే ఈ మాటలు మీకు తెలియవని కాదు, కనీసం ఎప్పటికైనా వింటే, మనకు మనసు ఉంటే, మనం మారాలనుకుంటే, మన జీవితంలో వెలుగు రావాలనుకుంటే, ఈ ప్రపంచానికి నీ వల్ల మేలు కలగాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి మారి తీరవలసినదే. అదే కదా బ్యూటిఫుల్ లైఫ్లో బి బిఈబి, ఏ ఫర్ యాన్, యు ఫర్ యూస్ఫుల్, టీ ఫర్ ట్రూత్ఫుల్, ఐ ఫర్ ఇన్స్ట్రుమెంట్, ఎఫ్ ఫర్ యు ఫర్ అల్టిమేట్, ఎల్ ఫర్ లవ్. అంటే నువ్వు ఒక అద్భుతమైన పనిముట్టుగా, ఉపయోగపడే పనిముట్టుగా అండ్ సత్యమైనటువంటి పనిముట్టుగా మారి ఈ ప్రపంచానికి వెలుగుని అందివ్వు. ఏమో ఈ మాటలు విన్నవాళ్ళలో ఎవరైనా ఒక్కరైనా కనీసం మారి మా జీవితాన్ని మేము బాగు చేసుకుంటామని ఒక మంచి స్థితికి ఎదిగి వెళ్ళారనుకోండి, మీ తల్లిదండ్రులంతా సంతోషిస్తారు. ఈ మాటలు విని బాగుపడ్డామని చెప్పినటువంటి మా బోటి వారు ఎంతమంది సంతోషిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం మీరు మా లోపల అనుకోవాలి. మీ అమ్మగారు అనుకోవడం వల్ల, మీ నాన్నగారు అనుకోవడం వల్ల, మీ టీచర్లు అనుకోవడం వల్ల, ఆఖరికి నేను అనుకోవడం వల్ల కూడా మీరు మారరు. మీరు అనుకోవాలి. మీరు అనుకోవాలి, నేను మారాలి, నేను మారి తీరాలి, నేను మారి చూపించాలి, ప్రపంచానికి వెలుగవ్వాలి, ప్రపంచానికి ఒక దిక్సూచిలా నేను మారాలి, ఏ మార్గంలో నేను నడవాలో ఆ మార్గంలో నేను నడవాలి, అద్భుతముగా ఆనందముగా నేను నా జీవితాన్ని మలుచుకోవాలి అని ఎవరైతే తపిస్తారో, ఎవరైతే ఆ మార్గంలో వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాను కదా, ఐ ఆమ్ నాట్ హ్యూమన్, ఐ ఆమ్ గాడ్. నేను మనిషిని కాదు, నేను దైవ స్వరూపం అని అందరూ కూడా మనం చాట్ చేయాలి. ఎందుకంటే పిల్లలరా, మై డియర్ చిల్డ్రన్, యూఆర్ ఆల్ వెరీ నైస్, మంచివాళ్ళు. కానీ ఈ మంచితనం వల్ల కేవలం ఏం ఉపయోగం? ఆ మంచితనం అనేది మానవత్వంగా మారాలి, దైవత్వాన్ని దర్శించాలి, విజ్ఞానంగా మారాలి, మన మాట తీరు మారాలి, ముఖ్యంగా మాట తీరు మారాలి. టీవీ తక్కువ చూడాలి, సెల్ ఫోన్ అసలు అనవసరప్పుడు ముట్టుకోకూడదు. ఏదైనా అవసరం ఉందంటే ఇలాంటి పనప్పుడు మనం సెల్ ఫోన్ ముట్టుకోవాలి, అన్నెసరిగా మనం దాన్ని ముట్టుకోకూడదు. అది చాలా ప్రమాదం. మీకు ఈ మాటలు తెలియదని కాదు, రేపొద్దున మీరు పెద్ద అయిన తర్వాత ఈ మాటలు వినకపోతే పెడచెవిన పెట్టినందుకు మీరు ఎంత ఏడుస్తారో తెలుసా? ఆ రోజు ఏడ్చినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. కనుక అందరూ తప్పనిసరిగా అద్భుతముగా ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మీరు మీ జీవితంలో ఆనందంగా ఉండాలంటే తప్పకుండా మీరు మార్పును తెచ్చుకోవాలని, మనం ఇప్పుడు చెప్పుకున్న బ్యూటిఫుల్ లైఫ్లో యూజ్ఫుల్ అండ్ ట్రూత్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, మంచి ఉపయోగం, ప్రపంచానికి తల్లిదండ్రులకు ఉపయోగవంతమైనట్టుగా సత్యమైనటువంటి ఒక ఉపకరణంగా, ఇన్స్ట్రుమెంట్గా అందరూ ఉండాలని, దేవుడు అవకాశాన్ని అద్భుతంగా ఆనందంగా ఇవ్వాలని కోరుకుంటూ, మీకు ఈ మాటలు తెలియనివి కాదు, కానీ ప్రతి ఒక్కరూ మరొక్క మారి ఈ మాటల్ని మనం పునశ్చరణ చేసుకోవడం వల్ల తప్పకుండా మీ అందరి జీవితాల్లో ఆనందంగా అద్భుతమైన మార్పు వస్తుందనే చిన్న ఆకాంక్ష. మీకు 3 పనులు చెప్పడం జరిగింది ఈరోజు. 3 కాదు, యాక్చువల్లీ ఒక 5 వర్క్స్ చెప్పడం జరిగింది. 1, తెల్లవారి 5 గంటలకు లేవాలి. 80% నెగ్లెక్ట్ చేయకండి, మారండి, ప్లీజ్ మారండి. 2వది,
తల్లికి తండ్రికి పాదాలకి నమస్కారం చేయండి. వాడు ఎంతో గొప్ప దేవుడు ఎక్కడో లేడు, మొట్టమొదటి తల్లిలో తండ్రిలో ఉన్నాడని గుర్తించండి డియర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్. మూడవది, ఒక A4 పేపర్ మీద ఈ క్షణం నుంచి నేను మారుతున్నాను అని రాసి గోడకి అతికించి రోజు ఈ వీరిని కుమారులు అది చదవండి, చూడండి. ఇక నాలుగవది, ఐ ఆమ్ నాట్ హ్యూమన్, ఐఎమ్ గాడ్. నేను కేవలం మానవుడిని లేదా మనిషిని కాదు, నేను దైవ స్వరూపం అని మనకు మనం అనుకోవాలి. ఇక ఐదవది, సంస్కారం. చూడవలసింది చూసి, వినవలసింది విని, మాట్లాడవలసింది మాట్లాడి, మన జీవితాన్ని ఆలోచించవలసింది ఆలోచించి అద్భుతంగా మనం మార్చుకోవాలి. కనుక మనమందరం ఈ చిన్ని చిన్ని మార్పుల ద్వారా ఏ బ్యూటిఫుల్ లైఫ్, మరొక మారు BEAUTIFUL బ్యూటిఫుల్ లైఫ్ బి మీరు ఉండాలి. ఎలాగా? యాన్ ఒక యూజ్ఫుల్ ట్రూత్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, ఉపయోగకరమైన సత్యమైన ఇన్స్ట్రుమెంట్గా ఉండాలి ఫర్ అల్టిమేట్ లవ్, అత్యున్నతమైన ప్రేమ కోసం. అత్యున్నతమైన ప్రేమ అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ, మన జీవితం మీద మన ప్రేమ, మంచిగా స్థిరపడాలనే ప్రేమ, ప్రపంచానికి వెలుగవ్వాలనే ప్రేమ, ఎంతో ఆనందంగా ఉండాలనే ప్రేమ మనం కలిగి ఉండే అదే బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది. కనుక ఎవ్వరూ అన్మ్యూట్ చేసుకోవద్దు, మ్యూట్ చేసుకొని వినండి. విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ మనం ఎంతో ఆనందంగా ఉండే ఈ అంశాలని చెప్పుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం. డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకైనా ఈ క్షణంకైనా కొంచెం తెలివి తెచ్చుకొని మేల్కొని జ్ఞానోదయంతో బాగా అద్భుతంగా ఆలోచించి మంచి ప్రవర్తనతో సన్మార్గంలో నడిచి సత్ శీలవంతులై అత్యున్నత ప్రామాణికతతో అందరూ జీవిస్తారని ఆ భగవంతుని యొక్క, తల్లిదండ్రుల యొక్క, గురువుల యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరు మారి మీ జీవితంలో వెలుగులు మీరు నింపుకొని మీ ద్వారా వెలుగులు 10 మందికి పంచుతారని ఆశిస్తూ, భగవద్ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. లవింగ్ గ్లాసా, కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ గ్లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.